ఎండిపోయిన నీ ఆత్మీయ జీవితం మీద నేను నిన్ను మరలా సిద్ధపరిచి, నిన్ను మరలా రూపించి, నా పరిశుద్ధాత్మ అనే ఊపిరి నీ మీద మరలా విడుస్తాను. నా పరిశుద్ధాత్మ అనే ఊపిరి నీ మీద మరలా విడుస్తాను. ఇక జాగ్రత్త పడు, ఇక జాగ్రత్త పడు, ఇక సిద్ధపడు. నూతన శక్తి నీ మీదికి, నూతన బలము నీ మీదికి, నూతన ప్రభావం మరలా నీ మీదికి నేను పంపుతున్నాను. స్వీకరించు, విశ్వసించు. భయపడవద్దు, కృంగిపోవద్దు, శత్రువుకి లొంగవద్దు. నేనున్నానుగా. నిన్నింకా సారి మీద నుంచి విసిరేలా, విసుగు పుట్టించావు, కోపం వచ్చింది, చాలాసార్లు వచ్చింది. కానీ ఇంకా నిన్ను సారి మీద నుంచి విసిరేలా. అంత తొందరగా విసిరేస్తే ఇంకా నాకు నీకు తేడా ఏముంది? విసరను. నీకు మరలా నేను అవకాశం ఇస్తున్నాను. మరలా నిన్ను సిద్ధపరచడానికి మళ్ళా నా చేతులతో పని మొదలు పెడుతున్నాను. నేను అనుకున్న పాత్రగా నిన్ను రూపుదిద్దునట్లు నేను మరలా నీ మీద పని మొదలు పెడుతున్నాను. విధేయత చూపు. శ్రేష్టమైన పాత్రగా చూడాలనుకుంటున్నాను. నేను వాడుకోవటానికి అనువైన, యోగ్యమైన పాత్రగా నిన్ను రూపించాలనుకుంటున్నాను. యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నీ ఉండినట్లు నిన్ను సిద్ధపరచ కోరుతున్నాను. నేనే అంటున్నాను నీతో ఈ మాట. ఇక సిద్ధపడు. గతం గతః, పోనీ గడిచిపోయినది పోనీ, అయిపోయింది. ఇక ఇప్పుడు మరలా క్రొత్తగా నీ ఆత్మీయ జీవితం ప్రారంభించు. మరలా నూతనంగా మొదలుపెట్టు. బల సూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. బల సూచకమైన